హైదరాబాద్ పరిధిలో ఆక్రమణపై హైడ్రా ఫోకస్ పెట్టింది. తాజాగా మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లక్ష్మీగూడలో కూల్చివేతలు ప్రారంభించింది. రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్పై ఉన్న ఆక్రమణను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబ్బంది అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు పోలీస్ బందోబస్తు నడిచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నా బిజినెస్ వచ్చేసి శ్రీకృష్ణ మొబైల్స్. ఇక్కడ రెంట్కుండే ఒక 10 మంత్స్ అవుతుంది. ఫిబ్రవరి వస్తే 1 year కంప్లీట్ అవుతుంది. అప్పటి నుంచి ఎలాంటి ఇల్లీగల్ అని ఎవ్వరూ చెప్పలేదు, ఎవరు ఎలాంటి నోటీస్ లేకుండా మాకు దౌర్జన్యంగా పొద్దున చాయ్ బండి ఉంటుంది ఇక్కడ మాకు ఎర్లీ మార్నింగ్. తమ్ముడు నాన్న వచ్చేలోపు ఇద్దరు వచ్చేలోపు ఆల్రెడీ టీ స్టాల్ తీసి పక్కకేసిరు, ఆ బండిని తీసి అక్కడ పడేసిరు, ఆ బండిని తీసి అక్కడ పడేసిరు. ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు ఇలాంటిది అనేది జరిగింది. దీనికి ఎవరు బదులు రిటర్న్ కేసు మేము పెట్టాలని అనుకుంటున్నాం వాళ్ళ మీద. ఆ మున్సిపల్ ఆఫీసర్ ఎవరో కూడా తెలియదు, తన పేరు కూడా తెలియదు మాకు. వచ్చి దౌర్జన్యంగా ఇలా చేశాడు. అదంతా అక్కడ దగ్గర ఆడ ఫుట్పాత్కు నాకున్న అవగాహన ప్రకారము ఫుట్పాత్కి లోపలికి ఒక 4 feet లోపల ఫుట్పాత్కి సంబంధం లేదు. అక్కడ నుంచి ఇక్కడ దగ్గర ఒక 6 feet దాకా ఉంటుంది. సంబంధం లేదు. ఫుట్పాత్కి నా షాప్కి సంబంధం, నా టీ స్టాల్ కూడా సంబంధం ఉన్నది. ఏంటంటే ఒకరికి ఒక న్యాయం జరుగుతుంది, ఒకరికి ఒక న్యాయం జరుగుతుంది. మరీ పేదోన్ని అయితే తొక్కాలని